రోజు వీడియో ఏంటంటే బేకరీ స్టైల్లో కరాచీ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ బేకరీలో ఎలా ఉంటాయో అలానే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. సేమ్ రెసిపీ అండి, ఇది కూడా సేమ్ ఉంటుంది. ఇది మనం ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నేను బటర్ తీసుకున్నాను. ఫస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి బటర్, బాగా గట్టిగా కాకుండా. సో ఆ బటర్ తీసుకున్న తర్వాత అది ఒకసారి మిక్స్ చేసేసుకుని దాంట్లో షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకుని షుగర్ పౌడర్ దాంట్లోనే ఇలాచీ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి. సో ఈజీ అవుతుంది, మళ్ళీ తర్వాత యాడ్ చేయడం అవసరం లేదు. నేనైతే ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఇలా రావాలి, ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనీలా ఎసెన్స్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ కేవర్ ఎసెన్స్ అని ఉంటుంది, అది కూడా మార్కెట్లో మనకు దొరికేస్తుంది సూపర్ మార్కెట్స్లో. ఇవి రెండు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మన దగ్గర మైదా అవైలబుల్గా ఉంటుంది కదా, అది తీసుకోవాలి. గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బట్ గోధుమ పిండి బాగా షిఫ్ట్ చేసుకోవాలి. స్మూత్గా రావాలి ఫ్లోర్. కొంచెం గరుగ్గా ఉంటే బిస్కెట్స్ అంత ప్రాపర్గా రావు. అవి బాగా జల్లించుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి. మైదా కానీ మీకు గోధుమ పిండి అయితే గోధుమ పిండి ఏదైతే అది. అండ్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్. మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైతే బాగోదు. అండ్ సాఫ్రాన్ మిల్క్ నేను ఫస్టే పక్కన పెట్టుకున్నాను ఇది, అండ్ అది కూడా యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ మిల్క్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇదంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రోల్ చేసుకొని. ఇది నేను ఇంట్లో తినడానికే చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్గా కట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఆర్డర్స్ కోసం అయితే మాత్రం బేకరీ స్టైల్లో ఎలా అయితే కటింగ్ వస్తుందో అలాగే చేసిస్తాము. అండ్ ఇవైతే బేకింగ్కి పెట్టేసుకుంటున్నాను. ఇది 170 degrees అరౌండ్ 17 minutes అయితే పెట్టాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా బేకరీలో కొనాల్సిన పని అయితే లేదు.